హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద మళ్ళీ ఒక కొత్త వీడియో. ఈ రోజు ఈ వీడియో చాలా డిఫరెంట్ గా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే గైస్ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం కాజీరంగా ది హాంటెడ్ హౌస్ గురించి. సో స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. కాజీరంగా ఈ ప్లేస్ మన ఇండియాలోనే చాలా ఫేమస్ అన్నమాట. అండ్ కాజీరంగా అయితే అస్సాంలో ఉంటుంది. ఈ ప్లేస్ దేనికి స్పెషల్ చూద్దామా. కాజీరంగా ఇక్కడ కాజీరంగా నేషనల్ పార్క్ అని ఉంటుంది. ఈ పార్క్ లో రేర్ ఎనిమల్స్, ఇప్పుడు రైనోసర్స్ ఉంటాయి కదా, అలాంటి రేర్ ఎనిమల్స్ ని ఇక్కడైతే పెట్టి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది టూరిస్టులు ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ ప్లేస్కి అయితే వస్తూ ఉంటారు వాటిని చూడడానికి. అండ్ ఈ ప్లేస్ కూడా ఫుల్ ఆఫ్ మౌంటైన్స్ తో, మంచి మంచి లొకేషన్స్ తో, చుట్టూ అడవితో ఉంటుంది. కాబట్టి కాజీరంగా అస్సాంలో చాలా ఫేమస్. ఈవెన్ మీరు గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది కాజీరంగా అని టైప్ చేస్తే చాలు. సో అందుకే ఇదొక టూరిస్ట్ ప్లేస్ లాగా మారిపోయింది. ప్రతి సంవత్సరం వేల మంది అయితే ఇక్కడికైతే వస్తుంటారు. అండ్ ఇక్కడ హోటల్స్ లో స్టే చేసి కొన్ని రోజులు ఇక్కడ ఉండి ఆ పార్క్ అంతా చూసి అండ్ ఆ లొకేషన్స్ అన్ని ఎంజాయ్ చేసి వెళ్తారు. సో అలా కాజీరంగా అయితే చాలా ఫేమస్. మన ఇండియాలో నార్త్ సైడ్ వాళ్ళకి బాగా తెలుసు ఈ ప్లేస్. అండ్ ఇంత అద్భుతమైన ప్లేస్ వెనుక కొన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయి గైస్. ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్ కి చాలా ఎమోషన్స్ అయితే ఉన్నాయి. కోపం, బాధ, భయం, అలా ఈ ప్లేస్ కి ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు కదా, ఎవరైనా గానీ ఒక ప్లేస్ లో ఉండాలనుకోరు. అది ఎలాంటి ప్లేస్ అంటే, ఒకవేళ ఆ ప్లేస్ లో ఇంతకు ముందు ఏదన్నా చెడుగా జరిగి ఉంటే, ఏదైనా బ్యాడ్ సంఘటన జరిగి ఉంటే, సో జనాలు ఎక్కువ అలాంటి ప్లేస్ ని ప్రిఫర్ చేయరు. ఇప్పుడు మనం అంటాం కదా, ఆ ఇంట్లో ఉండకండి, ఖాళీ చేయండి, అండ్ ఈ ఇల్లు వద్దురా, ఒకప్పుడు ఇంట్లో ఇలా అయ్యండి అని మనం అనుకుంటాం కదా. అలాగా ఇది ఎందుకంటే ఇలా ఎందుకు అనుకుంటామంటే, బేసిక్ గా మనందరం ఏం ఆలోచిస్తాం తెలుసా, ఒకరు చనిపోయాక వాళ్ళ ఆత్మ అదే ప్రదేశంలో ఉంటుంది. ఒకవేళ ఆ ఆత్మకి ఏమైనా ఎమోషన్స్ ఉంటే వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళ ఆత్మ అక్కడే ఉంది అని మనం బాగా నమ్ముతాం కదా. అండ్ ఇలాంటి ఒక కథనే ఇక్కడ జరిగింది. దాన్ని ఒక ఫ్యామిలీ అయితే ఫేస్ చేసింది. అండ్ ఈ రోజు మన స్టోరీ కూడా అలాంటి ఒక ఫ్యామిలీ గురించే. అలాంటి ఫ్యామిలీ ఒక ప్లేస్కి అయితే వెళ్తారు. అది ఎలాంటి ప్లేస్ అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారో లేదో కూడా తెలియదు. ఈ స్టోరీ కోల్కతాలో అయితే స్టార్ట్ అయింది. అరుణ్కి ఒక చిన్న ఫ్యామిలీ అయితే ఉంది. అరుణ్ వాళ్ళ అమ్మ, అరుణ్ వాళ్ళ నాన్న, ఇంకా వాళ్ళ నాన్నమ్మ. అరుణ్ వాళ్ళ తాతయ్య గారు ఎప్పుడో చనిపోయి ఉంటారు. అండ్ ఇది అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ చాలా వెల్ సెటిల్డ్. అండ్ వాళ్ళ నాన్న అరుణ్కి ఏమాత్రం తక్కువ చేయడు, ఇందులో కూడా చాలా బాగా చూసుకుంటాడు. చాలా హ్యాపీగా ఉండే ఫ్యామిలీ వాళ్ళది. అది 2015లో జరిగింది. అరుణ్కి అప్పుడే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి. ఎగ్జామ్స్ అయిపోయాక ఎప్పుడైనా సరే వాళ్ళకి హాలిడేస్ దొరికితే వాళ్ళకి వచ్చే ఫస్ట్ ఐడియా వెకేషన్ అనమాట. సో చెప్పా కదా, అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ అని. దాంతో అరుణ్ వాళ్ళ డాడీ ఎప్పుడు హాలిడేస్ దొరికినా సరే అరుణ్ వాళ్ళ ఫ్యామిలీని వెకేషన్కి అయితే తీసుకువెళ్ళేవాళ్ళు. అలా ప్రతి సంవత్సరం వాళ్ళు వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళేవాళ్ళు. అండ్ ఈసారి కూడా అరుణ్కి ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎగ్జామ్స్ అయిపోయాక వెకేషన్కి వెళ్దామని అరుణ్ అయితే వాళ్ళ నాన్నగారిని అడుగుతాడు. అడిగాక వాళ్ళ నాన్న కూడా సరే ట్రావెల్ ఏజెంట్తో మాట్లాడు, ఏదైనా మంచి ప్లేస్ తీసుకొని ఏదైనా మంచి ప్లేస్ చూడండి, వెళ్దామని చెప్తాడు. ఇంకా చెప్పా కదా, అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ ప్రతిసారి ట్రిప్స్కి వెళ్తుంది. అలా వాళ్ళకి బాగా తెలిసిన ట్రావెల్ ఏజెంట్ అయితే ఉంటాడు. అండ్ ఆయనకి చెప్తారు. వీళ్ళు చెప్పాక ప్లేస్ అయితే అరుణ్ వాళ్ళ డాడీ చెప్తాడు, కాజీరంగా వెళ్దాం అస్సాం అని. అస్సాంలో ఇప్పుడు లొకేషన్ బాగుంటుంది, వెదర్ బాగుంటుంది, అండ్ అక్కడే పార్క్ ఉంటుంది. అక్కడ ఒక హోటల్ అయితే బుక్ చేస్తా, ఆ హోటల్లో ఉండి మనం కొన్ని డేస్ అలా పార్క్ చూద్దాం, ఆ చుట్టుపక్కల ఫారెస్ట్లో సఫారీ చేద్దాం అని వాళ్ళ ప్లాన్ అయితే వేసుకుంటారు అలా వెకేషన్ కోసం. అండ్ ఒకరోజు ప్లానింగ్ అయితే వేసుకుంటారు. అండ్ ఎలా వెళ్దాం అట్లా అని ప్లానింగ్ వేసుకుంటుంటే అరుణ్ వాళ్ళ ట్రావెల్ ఏజెంట్ ఉంటాడు కదా, సో అతను చెప్తాడు ఎలా వెళ్దాం అంటే, బై రోడే వెళ్ళాలి. ఎందుకంటే కోల్కతా నుంచి అస్సాంకి 1000 కిలోమీటర్స్కి డైరెక్ట్గా వెళ్ళాలంటే ఫ్లైట్లు ఏం లేదు, ట్రైన్ కూడా ఏం లేదు, వెళ్తే బై రోడే వెళ్ళాలి. రోడే బెస్ట్, బై రోడ్ వెళ్తేనే చాలా బెస్ట్, మనం కూడా ఒక 24 అవర్స్లో వెళ్ళొచ్చు అని చెప్తాడు. దాంతో అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఓకే అంటారు. అండ్ ఆ ట్రావెల్ ఏజెంట్ అయితే ఒక 2 కార్స్ తీసుకొని వస్తాడు. అరుణ్ వాళ్ళ మమ్మీ, అరుణ్ వాళ్ళ డాడీ అండ్ వాళ్ళ నాన్నమ్మ అయితే రాదు. ఎందుకంటే తను బేసిక్గా వాళ్ళ నాన్నమ్మ కాస్త ఏజ్డ్ కదా, సో అంత దూరం అంత ట్రావెల్ కార్లో కూర్చోని అంటే తనకి ఇబ్బంది అవుతుందని, సో వాళ్ళ నాన్నమ్మని ఇంటి దగ్గరే ఉండమని చెప్తారు. అండ్ ఇప్పుడు అరుణ్ వాళ్ళ మమ్మీ, డాడీ, ఇంకా ట్రావెల్ ఏజెంట్ వాళ్ళ భార్య సో వచ్చాక, సో వీళ్ళంతా కలిసి ఒక కార్ అయితే తీసుకుంటారు. ఒక కార్ తీసుకొని బై రోడ్ అయితే కోల్కతా నుంచి అస్సాంకి అయితే స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయ్యాక వాళ్ళు ఒకరోజు మార్నింగ్ స్టార్ట్ అయితే నెక్స్ట్ డే ఈవినింగ్ అలా, ఒకరోజు మార్నింగ్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ట్ అవుతారు కోల్కతా నుంచి అస్సాంకి. వాళ్ళు నెక్స్ట్ డే 8 PM అస్సాం అయితే రీచ్ అవుతారు.
అస్సాంకి రీచ్ అయిన వెంటనే వాళ్ళకి అనిపిస్తుంటది వెదర్ అయితే చాలా బాగుందని. వెదర్ చాలా చల్లగా ఉంటుందక్కడ. వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్ దగ్గరికైతే వాళ్ళు వెళ్తారు. ఆ హోటల్ అయితే కాజిరంగా నేషనల్ పార్క్ ఉంటుంది గదా! దానికి కరెక్ట్‌గా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో, వీళ్ళు దాన్ని ఎందుకు బుక్ చేసుకుంటారంటే దాని పక్కనే ఉంటే చాలా ఈజీగా అవుతుంది ట్రావెలింగ్ అని దాన్నైతే తీసుకుంటారు. అలా వాళ్ళు ఆ హోటల్‌కైతే రీచ్ అవుతారు. ఆ హోటల్ అయితే చాలా పెద్దది. సో, వీళ్ళైతే హోటల్‌కైతే చేరుకుంటారు. హోటల్ అయితే వీళ్ళందరికీ చానా బా నచ్చుతాయి. కానీ అరుణ్‌కొకటి కనిపిస్తుంది. ఏంటంటే ఆ హోటల్ ముందు ఒక 2 రూమ్స్ అయితే ఉంటాయి. ఆ 2 రూమ్స్‌కి గోడలైతే ఉండవు. అవి అన్‌కన్‌స్ట్రక్టెడ్‌గా ఉంటాయి. అంటే సగం కట్టి సగం వదిలేస్తారు ఆ 2 రూమ్స్ అయితే. అరుణ్‌కి అప్పుడే అనిపిస్తుంది. ఏంటంటే ఇంత పెద్ద హోటల్ ఉంది. ఇంత బావుంది. మరి ఈ హోటల్ ముందెందుకు ఈ 2 పాత రూమ్స్ ఉన్నాయని అరుణ్ అనుకుంటాడు అప్పుడే. అలా అనుకుంటూనే వీళ్ళైతే ఆ ఫ్యామిలీ అయితే ఆ హోటల్ లోపటికైతే వెళ్తారు. వెళ్ళిన వెంటనే హోటల్‌లో అయితే హోటల్ మేనేజర్ అండ్ హోటల్ చెఫ్, హోటల్ మేనేజర్ వారి భార్య. సో, వీళ్ళు ముగ్గురైతే ఈ ఫ్యామిలీకి గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్తారు. గ్రాండ్ వెల్కమ్ చెప్పి వాళ్ళు ఇలా నవ్వుతూ ఉంటారు. చాలా సంతోషంగా వాళ్ళైతే నవ్వుతూ వీళ్ళనైతే లోపలికి పిలుస్తారు. అండ్ అది చూసిన అరుణ్‌కి ఏమనిపిస్తదంటే వీళ్ళెందుకు ఇంతగానం హ్యాపీగా ఉన్నారు? సంథింగ్ ఏదో తేడాగా ఉందని అరుణ్‌కి అప్పుడే అనిపిస్తది. సంథింగ్ స్ట్రేంజ్ అని తనకనిపిస్తుంది. అండ్ హోటల్‌లో అయితే వీళ్ళు మొత్తం 5 రూమ్స్ అయితే తీసుకుంటారు. 5 రూమ్స్. సో, ఎవ్వరి రూమ్ వాళ్ళకే. అండ్ కిందైతే ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది హోటల్ వాళ్ళది. సో, అక్కడ వెళ్లి తినేసి వీళ్ళు ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్లి పడుకుంటారు. అండ్ అక్కడ ఉన్న హోటల్‌లో ఉన్న రూమ్స్ అయితే వీళ్ళకి చాలా బా నచ్చుతాయి. అవి చాలా లగ్జరియస్‌గా ఉంటాయి. అలా వీళ్ళు పడుకున్నాక ఒక్కసారి అరుణ్‌కి ఏదో సౌండ్ అయితే వినిపిస్తుంది. చాలా గాలి వచ్చినట్టు. అండ్ తన విండో ఉంటుంది గదా! ఆ విండో నుంచి ఎవరో తనని చూస్తున్నట్టు అరుణ్‌కైతే అనిపిస్తుంది. అరుణ్ ఏమో అప్పటికే చాలా టైర్డ్ ఉంటాడు. ఎందుకంటే వన్ డే మొత్తం వాళ్ళు కార్‌లో కూర్చొని ట్రావెలింగ్ చేశారు గదా! తను కాస్త తను చాలా అలసిపోయి వెంటనే పడుకుంటాడు. ఈసారి అరుణ్‌ని ఎవరో పిలుస్తున్నారు. ఎవరో పిలుస్తున్నట్టు అరుణ్‌కి బాగా క్లియర్‌గా వినిపిస్తది ఈసారి. అండ్ తను వెళ్లి చూస్తాడు. ఆ విండో నుంచి అతను చూస్తుంటాడు ఎవరైనా ఉన్నారా అని. ఎవరైతే కనిపియరు. కానీ అతనికి మనసులో మాత్రం అనిపిస్తది అక్కడ ఎవరో ఉన్నారని. గట్ ఫీలింగ్‌తోని అరుణ్ అయితే ఆ రూమ్‌లో నుంచి బయటికొచ్చి ఆ పాత రూమ్స్ ఉన్నాయి గదా! అన్‌కన్‌స్ట్రక్టెడ్‌వి ఆ రూమ్స్ వైపు చూస్తాడు. చూస్తే ఈ బిల్డింగ్ ఏమో మొత్తం లైట్‌లతోని మెరిసిపోతూ ఉంటుంది హోటల్ అయితే. కానీ ఆ పాత రూమ్ మాత్రం ఏదో దయ్యాల బంగ్లాలాగా చుట్టూ మంచుతోని ఆ ఇంటి ముందే ఒక కొబ్బరి చెట్టు ఉంటది. ఆ కొబ్బరి చెట్టు ఒక్కటి డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఇంకా అరుణ్ అయితే అప్పటికే అలసిపోయినాడు కాబట్టి మళ్ళీ రూమ్‌లోకొచ్చి పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అరుణ్ అయితే లేస్తాడు. లేచాక తను అంతగానం పడుకున్నాడు. కానీ తనకి మాత్రం నిద్ర పోయినట్టే ఉండదు. తను నైట్ మొత్తం పడుకొనే ఉన్నాడు. మార్నింగ్ లేస్తాడు. కానీ తను ఇంకా టైర్డ్‌గానే ఉన్నాడు. ఎందుకంటే తనేమనుకుంటాడంటే నేను ఆల్రెడీ వన్ డే మొత్తం ట్రావెలింగ్‌లో ఉన్నా గదా! అందుకు ఇలా టైర్డ్‌గా ఉన్నానేమో అనుకోని తను లైట్ తీసుకొని కిందకైతే వెళ్తాడు. సో, బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా కిందకైతే వస్తారు. అందరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసి రెడీ అయ్యి అందరూ కలిసి బయటికైతే వెళ్తారు మళ్ళీ. అలా పార్క్ చూడ్డానికి అలా అందరూ కలిసి బయటికైతే వెళ్తారు. కొద్దిసేపు అలా తిరుగుతూ ఉంటారు. అండ్ అప్పుడే ఇతనైతే ఒకటి గమనిస్తాడు అరుణ్ అయితే. ఏంటంటే వాళ్ళ నాన్న చాలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తాడు. వాళ్ళ నాన్న కళ్ళైతే ఎర్రగా అయితాయి. ఎలా అంటే వాళ్ళ నాన్న నిద్రపోలేదేమో అన్నట్టు. అండ్ అరుణ్ అయితే చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే యాక్చువల్‌గా కార్ డ్రైవ్ చేసింది వాళ్ళ ట్రావెల్ ఏజెంట్. అండ్ అరుణ్ వాళ్ళ నాన్న ఫుల్ రిలాక్స్‌డ్‌గానే ఉండే. మరి ఎందుకు నాన్న ఇంత అలసిపోయాడని అనుకుంటాడు. బేసిక్‌గా అరుణ్ వాళ్ళ నాన్న చాలా ఫన్నీగా ఉంటాడు. ఆయన వాళ్ళ అబ్బాయి అరుణ్‌తో చాలా ఫ్రెండ్లీగా జోక్స్ వేస్తూ ఎప్పుడు నవ్వుకి అండ్ ఈసారి ఎందుకో అరుణ్‌కి తన బిహేవియర్‌లో కొంచెం డిఫరెన్స్ అనిపిస్తది. ఎప్పుడు ఏ వెకేషన్‌కెళ్ళినా వాళ్ళ నాన్న చాలా మంచిగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఈసారి అరుణ్ వాళ్ళ నాన్న చాలా సీరియస్‌గా ఉంటాడు. అండ్ అరుణ్‌ని తిడతాడు కూడా. దాంతో అరుణ్ ఆలోచనలో పడిపోతాడు. మా నాన్న ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని. సరే చూద్దాంలే అనుకుంటాడు. అలా వీళ్ళు ముందలకైతే వెళ్తుంటే అడవిలో ఎవరో అరుణ్‌ని చూస్తున్నట్టు అరుణ్‌కైతే అనిపిస్తది. అరుణ్ అయితే ఇలా అనుకుంటూ వెనక్కైతే చూస్తాడు. సడెన్‌గా అతనికి ఒక వైట్ పోస్టర్ అయితే కనిపిస్తది. ఎవరో అబ్బాయో, అమ్మాయో వైట్ డ్రెస్ ఏసుకొని, జుట్టు ఇలా ఏసుకొని నిలబడి అరుణ్‌నే ఇలా స్ట్రేంజ్‌గా చూస్తున్నట్టు అరుణ్‌కైతే కనిపిస్తది. అది చూసిన వెంటనే అరుణ్ అయితే ఇలా తల తిప్పేసి "ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. అట్లా ఏం లేదు. నేనేదో ఇమాజిన్ చేసుకుంటున్నా" అని అరుణ్ అయితే అనుకుంటాడు. అంటే తనేమనుకుంటాడంటే తన భ్రమ అనుకుంటాడది. అక్కడ ఎవరు లేరు. అక్కడ ఎవ్వరు లేరు. ఉట్టి చెట్లే ఉన్నాయి. నేను నిద్రపోలేదు గదా! ప్రాపర్‌గా అని అనుకుంటాడు. వదిలేస్తాడు తన ఊహ అనుకోని. అలా వీళ్ళు అడవిలోకైతే వెళ్ళి అలా అంతా తిరిగేసొచ్చి మళ్ళీ హోటల్‌కైతే వస్తారు. తింటారు. మధ్యాహ్నం అయితుంది. అరుణ్ అయితే పడుకుంటాడు. లేచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో డిన్నర్ అయితే చేసి అందరూ కలిసి బయటికైతే వస్తారు.
సో, గార్డెన్ ఉంటుంది గదా! హోటల్ ముందే పెద్ద గార్డెన్ అయితే ఉంటది. లైక్ ఆ గార్డెన్‌లో వీళ్ళంతా ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని మంటయితే పెట్టుకుంటారు. అలా వీళ్ళంతా ఆ మంట చుట్టయితే కూర్చుంటారు. అరుణ్‌కి భయమైతది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ, ఆ ట్రావెల్ ఏజెంట్ అండ్ వాళ్ళ భార్య అయినా సరే, వాళ్ళ మమ్మీ, డ్యాడీ కూడా అరుణ్‌తో ప్రాపర్‌గా అయితే ఉండరు. ఎవ్వరు అసలు ఏం మాట్లాడరు కూడా. సైలెంట్‌గా ఉంటారు. అరుణ్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి ట్రిప్‌కెళ్తారు. ఫన్నీగా జోక్స్ వేస్తూ, పాటలు పాడుతూ, డాన్స్ చేసుకునేవాళ్ళు. అది చూసిన అరుణ్‌కి చాలా భయమేస్తది. సరే చూద్దాం ఇంకా రేపు పొద్దుగాల ఏదో ఒకటి మాట్లాడుకుందాం అన్నట్టు అరుణ్ అయితే వాళ్ళ రూమ్‌లోకైతే వెళ్తాడు. అరుణ్ తన రూమ్‌లోకి వెళ్లి పడుకుంటాడు గదా! పడుకొని ఆలోచిస్తుంటాడు దాని గురించే. మళ్ళీ అరుణ్‌కి కిటికీల నుంచి ఎవరో ఇలా వెళ్తున్నారు అన్నట్టు అనిపిస్తుంటది. అరుణ్ ఏం చేస్తాడంటే వెళ్లి చూద్దామని సైలెంట్‌గా లేసి ఇలా తొంగి చూస్తుంటాడు ఆ కిటికీ నుంచి బయటికి. అదే దెయ్యం, అదే అమ్మాయి ఇలా గార్డెన్ ఉంటుంది గదా! ఆ గార్డెన్‌లో ఇలా తిరుగుతూ ఉంటుంది. అండ్ తను తిరగట్లే, తను గాల్లో ఎగురుతుంది. అండ్ తన కాళ్ళు కూడా భూమి పైన లేవు. అది చూసిన అరుణ్ కన్ఫర్మ్‌గా ఫిక్స్ అయిపోతాడు. అండ్ భయపడతాడింకా. తన గుండె తడతడని కొట్టుకుంటుంది. ఎందుకంటే ఈ హోటల్‌లో దయ్యం ఉందని తనకు తెలిసిపోతుంది. వెంటనే అరుణ్ అయితే భయపడి ఇంకా వాళ్ళ మమ్మీ డ్యాడీ దగ్గరికైతే వెళ్తాడు. నాకక్కడ దయ్యం కనిపించింది, దయ్యం కనిపించిందని అరుణ్ అయితే వాళ్ళ మమ్మీ డ్యాడీకి చెప్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ డ్యాడీ అస్సలు అరుణ్‌కి చెప్పింది విని వాళ్ళు కూడా షాక్ అవుతారు. అండ్ 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 అప్పుడు వాళ్ళు అరుణ్‌కైతే నిజం చెప్తారు. ఏంటంటే వాళ్ళు నిన్న నైట్ వస్తారు గదా! అప్పుడు వాళ్ళకి ఆ కిటికీల నుంచి ఎవరో కనిపిస్తారంట. అదే ఆ అమ్మాయి కనిపిస్తది. సో, వాళ్ళేమనుకున్నారంటే వాళ్ళ భ్రమ అని వాళ్ళనుకున్నారు. అలాగా వాళ్ళు చూద్దాం చూద్దామని కాస్త భయంతోని అంటే ఈరోజు వాళ్ళు బయటికెళ్ళి తిరిగేసి అంతగానం వచ్చేసారు గదా! వాళ్ళు వాళ్ళ బిహేవియర్‌లో చేంజ్ రావడానికి ఇదే కారణం. వాళ్ళ దయ్యాన్ని చూసి భయపడుతూ ఉన్నారు. అండ్ వాళ్ళేమనుకున్నారు వాళ్ళకి తప్ప ఎవరికీ కనిపియట్లేదని వాళ్ళనుకున్నారు. అండ్ ఇది వాళ్ళకి మాత్రమే జరుగుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకర్థమైంది అది దయ్యమే నిజంగా. అండ్ అరుణ్‌కి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ కనిపిస్తుందని వాళ్ళు వెంటనే వెళ్లి వాళ్ళ ట్రావెల్ ఏజెంట్‌కి చెప్తారు. వాళ్ళ భార్య కూడా చెప్తారు. సో, వీళ్ళందరికి అర్థమైపోతది. వాళ్ళకి కూడా వీళ్ళొచ్చిన రాత్రే వాళ్ళందరికీ ఆ దయ్యం అయితే కనిపిస్తది. కానీ వీళ్ళు సెపరేట్ రూమ్‌లో ఉన్నారు కాబట్టి అండ్ వీళ్ళు కూడా అది బయటికి చెప్పుకోలే. వీళ్ళైతే కిందకైతే వెళ్తారు హోటల్ మేనేజర్ దగ్గరికి. అండ్ హోటల్ మేనేజర్ అయితే అక్కడ లేడు. వీళ్ళు అలా కింద సిట్టింగ్ రూమ్‌లో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఇంకా వెళ్ళిపోదామని. ఆ హోటల్ మేనేజర్ వచ్చాక వాడిని గట్టిగా అడగాలని. ఇది విన్న అండ్ ఇది ఆ చెఫ్ అయితే వింటాడు. హోటల్ మేనేజర్ చెఫ్ ఉంటాడు గదా! హోటల్‌లో ఉండే చెఫ్ ఉంటాడు గదా! ఆ చెఫ్ అయితే వింటాడు. విని హోటల్ మేనేజర్‌కి చెప్పేస్తాడు వెళ్లి. వాళ్ళు ఇలా వెళ్ళిపోవాలనుకుంటున్నారు భయపడ్డారని. హోటల్ మేనేజర్ వెంటనే వచ్చి అడుగుతాడు. మీరు వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. మీరు వెళ్ళే ఛాన్స్ లేదు. మీరు వెళ్ళాలంటే మీ డబ్బులు మేము మీకు ఇయ్యము. మీరు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. ఇక్కడే స్టే చేయాలని హోటల్ మేనేజర్ అయితే డిమాండ్ చేసినట్టు మాట్లాడతాడు. దాంతో వీళ్ళకి అర్థమవుతుంది. ఏంటంటే అసలు మేము హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళనే లేదు. మేము వెళ్తామని మీకు చెప్పనే లేదు. నువ్వెలా వచ్చి మమ్మల్ని అప్పుడే అడుగుతున్నావు వెళ్ళకూడదని అని హోటల్ మేనేజర్‌నైతే అడుగుతారు. దాంతో హోటల్ మేనేజర్‌కి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంకా సైలెంట్ అయితే అయిపోతాడు. వీళ్ళకి కోపం వచ్చి వెంటనే గట్టిగా అడుగుతారు అతన్ని పట్టుకొని. "అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? దయ్యాల కొంపలో వేసి మమ్మల్ని పెట్టావా?" అన్నట్టు. అండ్ హోటల్ మేనేజర్ అయితే చెప్తాడు. "మాకు దానికి ఏం సంబంధం లేదు. యాక్చువల్‌గా ఏమైందంటే ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం అనుకోకుండా జరిగిన సంఘటన అది. మాకైతే ఏం సంబంధం లేదు. అది ఎందుకలా అయిందో కూడా తెలీదు. ఈ హోటల్ అయితే కట్టాం. కట్టాక ఈ హోటల్ కోసం ఫ్రంట్ ఆఫీస్ కోసం ముందల ఒక ఇల్లయితే కడదాం అనుకున్నాం. దానికోసమే ఆ రూమ్స్ అయితే కట్టడం స్టార్ట్ చేశాం. సడెన్‌గా ఒకరోజు ఈ హోటల్‌లో ఉండే అమ్మాయి వెళ్లి ఆ ఇంట్లో అదే ఆ కడుతున్న రూమ్‌లో ఉరేసుకొని చనిపోయింది. అలా ఎందుకు జరిగిందో మాకు కూడా తెలీదు. కానీ అప్పటినుంచి ఆ అమ్మాయి ఆత్మ అక్కడే ఉంది. అండ్ ఇంతకుముందొచ్చిన టూరిస్టులు కూడా ఈ హోటల్‌లో చెక్ ఇన్ అయిన వాళ్ళు కూడా మాకు ఇదే మాట చెప్పారు. వాళ్ళకి ఆ రూమ్‌ల దగ్గర వాళ్ళకి ఎవరో ఒక అమ్మాయి తెల్ల డ్రెస్ ఏసుకొని కనిపిస్తుందంట. అండ్ ముందల ఉండే కొబ్బరి చెట్టు దగ్గర కూడా ఆ చెట్టుకి ఎవరో ఉరేసుకున్నట్టు వాళ్ళకి అప్పుడప్పుడు కనిపిస్తుందంట. అలా చెప్పడంతో మా బిజినెస్ అలా చెప్పడంతో మా హోటల్‌లో ఎవరు కూడా 1 డే కంటే ఎక్కువ స్టే చేయలేదు. దాంతో మా హోటల్‌కైతే చాలా లాసెస్ అయితే వచ్చాయి. మేము ఇది కవర్ చేసుకోవడానికే ఈ ఇన్సిడెంట్ అయితే బయటికైతే చెప్పుకోలే. అండ్ హోటల్‌లో మేము ఒక పూజ కూడా చేసాం. అందుకే మీకేం కాదు. మీ సేఫ్టీ మా బాధ్యత. ఈ హోటల్‌లోకి ఆత్మ అయితే రాదు. ఏం కాదు అని చెప్తాడు హోటల్ మేనేజర్ అయితే. ఆ పాత రూమ్స్‌ని కూడా కడదామని తర్వాత మా హోటల్ మేనేజ్మెంట్ ట్రై చేసింది. కట్టడానికి పనిచేసే వర్కర్స్ ఉంటారు కదా! దాన్ని కట్టడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం అయితే వచ్చేది. దాంతో మేము దాన్ని కట్టడం ఆపేసాం. అండ్ ఒక బాబా కూడా ఆ ఇల్లును అలాగే వదిలేయమని చెప్పాడు. మీకేం కాదు ప్లీజ్ స్టే చేయండి అని హోటల్ మేనేజర్ అయితే అడుగుతుంటాడు. కానీ వీళ్ళు నమ్మదలుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అంత క్లియర్‌గా చూసారు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు ఆత్మనైతే చూసారు. అండ్ వాళ్ళకింక భయం ఎలా ఉంటుంది? ఏ రేంజ్‌లో ఉంటుంది? వెంటనే వెళ్లి లగేజ్ అయితే తెచ్చుకున్నారు. తెచ్చుకొని వీళ్ళందరూ అయితే వచ్చి కార్‌లో అయితే కూర్చుంటారు. అండ్ ఇంక స్టార్ట్ అవుతారు వెళ్ళడానికి అక్కడి నుంచి. స్టార్ట్ అయ్యాక వీళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఆత్మ అక్కడే ఉంటుంది. దాంతో వీళ్ళు వెళ్తారింకా మామూలు స్పీడా కాదు.
ఆడ స్టార్ట్ చేస్తే వెళ్ళి ఇంట్లో పడే వరకు వీళ్ళు ఎక్కడ కూడా ఆగరు. అలా వీళ్ళు ఆ హాంటెడ్ హౌస్ నుంచి బయటైతే పడతారు. వెళ్ళి వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోతారు. అండ్ అప్పటి నుంచి అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఏ వెకేషన్‌కి కూడా వెళ్ళలే. అదొక టెరబుల్ ఇన్సిడెంట్ వాళ్ళకి జరిగినది. వాళ్ళ ఫ్యామిలీకి జరిగింది. అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటుంది ఎప్పటికీ బతికి బయటపడ్డాం చాలు అని. సో దిస్ ఈజ్ అబౌట్ ది స్టోరీ. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్త వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి టాపిక్స్, స్టోరీస్ తీసుకొస్తా మీకోసం. థ్యాంక్ యూ.